జ్ఞాపకశక్తి కోసం జపనీస్ చిట్కాలు అందరూ ట్రై చేయొచ్చు. జ్ఞాపకశక్తి పెంచుకోవడానికి 7 జపనీస్ పద్ధతులు. సంప్రదాయ పద్ధతులతో ఆధునిక పరిశోధనల మేళవి. మైండ్ మ్యాపింగ్, విజువలైజేషన్ టెక్నిక్స్ ఎంతో ప్రయోజనకరం. నిమోనిక్స్, స్పేస్డ్ రిపిటీషన్ ద్వారా సులువైన జ్ఞాపకశక్తి. చంకింగ్, కేకగోయ్, జపించడం వంటి పద్ధతులతో అద్భుత ఫలితాలు. సమాచారాన్ని గుర్తుంచుకోవడానికి, నేర్చుకోవడానికి ఇవి సులువైన మార్గాలు. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య మతిమరుపు. ముఖ్యమైన విషయాలను కూడా క్షణాల్లో మర్చిపోవడం సర్వసాధారణమైపోయింది. అయితే కొన్ని ప్రత్యేకమైన పద్ధతులను పాటిస్తే జ్ఞాపకశక్తిని గణనీయంగా మెరుగుపరుచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా జపాన్ దేశస్థులు అనుసరించే కొన్ని సంప్రదాయ, ఆధునిక పద్ధతులు జ్ఞాపకశక్తిని పెంపొందించడంలో అద్భుతంగా పనిచేస్తాయని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అవేంటో వివరంగా తెలుసుకుందాం. జపనీయులు తరతరాలుగా పాటిస్తున్న, ఆధునిక పరిశోధనలు కూడా సమర్థించిన కొన్ని ప్రభావవంతమైన జ్ఞాపకశక్తి పద్ధతులు ఉన్నాయి. ఇవి ఏకాగ్రతను పెంచడమే కాకుండా, సమాచారాన్ని ఎక్కువ కాలం గుర్తుంచుకోవడానికి, విషయాన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి దోహదపడతాయి. 1. మైండ్ మ్యాపింగ్. మైండ్ మ్యాపింగ్ ఇది ఒక దృశ్యరూపక అభ్యాస పద్ధతి. దీనిలో ఒక ప్రధాన అంశాన్ని మధ్యలో ఉంచి, దానికి సంబంధించిన ఇతర ఆలోచనలు, భావనలను కొమ్మలుగా విస్తరిస్తూ చిత్రిస్తారు. ప్రాజెక్టుల ప్రణాళిక, ఆలోచనల క్రమబద్ధీకరణ, క్లిష్టమైన విషయాలను అర్థం చేసుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనివల్ల విషయాలను దృశ్యరూపంలో చూడటం, సమాచారాన్ని సులువుగా ప్రాసెస్ చేయడం, ఆలోచనల మధ్య సంబంధాన్ని గుర్తించడం తేలికవుతుంది. 2. నిమోనిక్స్. నెమోనిక్స్ క్లిష్టమైన సమాచారాన్ని గుర్తుంచుకోవడానికి ఉపయోగపడే స్మృతి సహాయకాలు ఇవి. సులభంగా గుర్తుండే పదబంధాలు, సంకేతాల ద్వారా సంక్లిష్టమైన డేటాను గుర్తుంచుకోవచ్చు. జపాన్లో ఈ పద్ధతిని విరివిగా ఉపయోగిస్తారు. దీనివల్ల ఎంతటి కష్టమైన సమాచారమైనా అవసరమైనప్పుడు సులభంగా గుర్తుకు తెచ్చుకోవచ్చు. 3. స్పేస్డ్ రిపిటీషన్. స్పేస్డ్ రిపిటీషన్ నేర్చుకున్న సమాచారాన్ని ఒకేసారి కాకుండా, క్రమంగా పెరుగుతున్న కాల వ్యవధుల్లో పునఃసమీక్షించడం ఈ పద్ధతిలోని కీలకాంశం. ఇలా చేయడం వల్ల సమాచారం మెదడులో మరింత బలంగా నాటుకుపోతుంది. వైద్య విద్య, పరీక్షల తయారీ వంటి వాటిలో ఈ పద్ధతిని ఎక్కువగా ఉపయోగిస్తారు. అంకి, క్విజ్లెట్ వంటి సాధనాలు ఈ ప్రక్రియను ఆటోమేట్ చేసి, వ్యక్తిగతీకరించిన సమీక్ష షెడ్యూళ్లను అందిస్తాయి. 4. విజువలైజేషన్. విజువలైజేషన్ మానసిక చిత్రాలను సృష్టించడం ద్వారా విషయాలను గుర్తుంచుకునే ప్రక్రియ ఇది. క్లిష్టమైన లేదా నైరూప్య సమాచారాన్ని స్పష్టమైన మానసిక చిత్రాలుగా మార్చుకోవడం వల్ల ఎక్కువ ఇంద్రియాలు పాల్గొని, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఉదాహరణకు, ఒక చారిత్రక సంఘటనను గుర్తుంచుకోవాలంటే, ఆ సన్నివేశాన్ని రంగులు, వ్యక్తులు, కదలికలతో వివిధంగా ఊహించుకోవచ్చు. ఇది మెదడులోని నరాల మార్గాలను మెరుగుపరిచి, కొత్త సమాచారాన్ని పాత జ్ఞాపకాలతో అనుసంధానించడానికి సహాయపడుతుంది. 5. మెమరీ ప్యాలెస్. లోకాయ్ మెథడ్. ఇది శతాబ్దాలుగా వాడుకలో ఉన్న అత్యంత ప్రభావవంతమైన పద్ధతుల్లో ఒకటి. దీనిలో, బాగా తెలిసిన ప్రదేశంలోని ఇల్లు లేదా నడిచే దారి వంటివి, నిర్దిష్ట స్థానాలకు సమాచారాన్ని జోడించి గుర్తుంచుకుంటారు. సమాచారం అవసరమైనప్పుడు, ఆ ప్రదేశంలో మానసికంగా నడుస్తూ, ప్రతిచోటా నిక్షిప్తం చేసిన డేటాను తిరిగి పొందుతారు. ప్రసంగాలు, జాబితాలు లేదా సంక్లిష్టమైన క్రమాలను గుర్తుంచుకోవడానికి ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. 6. చంకింగ్. చంకింగ్ పెద్ద మొత్తంలో ఉన్న సమాచారాన్ని చిన్న, నిర్వహించదగిన భాగాలుగా విభజించడమే చంకింగ్. మెదడు స్వల్పకాలిక జ్ఞాపకశక్తి పరిమితిని దృష్టిలో ఉంచుకుని, సమాచారాన్ని సమూహాలుగా చేయడం ద్వారా మానసిక భారాన్ని తగ్గిస్తుంది. ముఖ్యమైన నమూనాలను గుర్తించడం ద్వారా, వ్యక్తులు సమాచారాన్ని బాగా ప్రాసెస్ చేయడానికి, నిల్వ చేయడానికి ఈ పద్ధతి సహాయపడుతుంది. భాషా అభ్యాసం, సమస్యల పరిష్కారంలో దీన్ని తరచుగా ఉపయోగిస్తారు. 7. కేకగోయ్. కకేగో జపించడం లేదా నినాదాలు చేయడం. జపనీస్ సంస్కృతిలో, ముఖ్యంగా యుద్ధ కళలు, కాలిగ్రఫీ, సంగీతం వంటి రంగాలలో సమాచారాన్ని త్వరగా గుర్తుంచుకోవడానికి లయబద్ధంగా బిగ్గరగా పునరావృతం చేయడం ఒక సంప్రదాయ పద్ధతి. ఇలా చేయడం వల్ల మెదడులోని శ్రవణ,
చలన భాగాలు రెండూ చురుగ్గా పాల్గొని జ్ఞాపకశక్తి బలపడుతుంది. కబుకి థియేటర్, టైకో డ్రమ్మింగ్, పండుగలలో వస్ షోయ్ లేదా యోయ్ వంటి ఉత్సాహపూరిత నినాదాలను సమూహంగా పలకడం ద్వారా ఐక్యత, ఉత్సాహం పెరుగుతాయి. ఈ జపనీస్ పద్ధతులు కేవలం విద్యార్థులకే కాకుండా దైనందిన జీవితంలో విషయాలను గుర్తుంచుకోవాలనుకునే ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. వీటిని ఆచరణలో పెట్టడం ద్వారా జ్ఞాపకశక్తిని మెరుగుపరచుకుని మతిమరుపు సమస్యను అధిగమించవచ్చు.